إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله وإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال الله تعالى: يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, ప్రతిఫల దినానికి యజమాని అయిన సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా నేను మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనందరి తరఫున కూడా వేనోళ్ళ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క గృహంలో హాజరై ఆయన యొక్క ఆరాధన చేసే మరియు ఆయన యొక్క హితవులను వినే దానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకునేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జుమా ప్రాతిపదికన మనందరికీ కూడా అనుగ్రహించాడు. అలాగే సకల ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు అనుగ్రహాలు వర్షించుగాక. ప్రత్యేకించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క కోటాను కోట్ల అనుగ్రహాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా, ఈ యొక్క జుమాలో భాగంగా నేను మీ ముందు ఉంచబోయేటువంటి అంశం హజ్ చేయకపోయినప్పటికీ కూడా హజ్ యొక్క పుణ్యఫలాన్ని పొందేటువంటి కొన్ని ఆచరణలు. మహాశైలారా, ఎప్పుడైతే కలిమా చదివి మనం విశ్వసించి ఇస్లాంలో ప్రవేశించామో మనపై 5 విధులు తప్పనిసరి అయిపోతాయి. అందులో మొదటిది కలిమా. స్వచ్ఛంగా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. తదుపరి 5 పూటల నమాజ్ ఒక దైవదాసునిపై విధి చేయబడుతుంది. అతడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా భూభాగం అంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విశ్వాసి కోసం, దైవదాసుడి కోసం మస్జిద్గా అనుమతించడం జరిగింది, ఒక్క అపరిశుద్ధ ప్రదేశాలు తప్ప. కాబట్టి 5 పూటల నమాజ్ దాని యొక్క వేళల్లో తప్పనిసరిగా ఒక విశ్వాసి నెరవేర్చాలి. అలాగే రోజా, ఏదైతే రంజాన్ మాసాన్ని పొందుతామో అరబీ క్యాలెండర్ ప్రకారం 9వ మాసం పేరు రంజాన్ మనకి గతించింది ఒక నెల క్రితం. అల్హమ్దులిల్లా మనందరం పొంది ఉన్నాం ఆ అదృష్ట భాగ్యాన్ని. అందులో 30 రోజులు ఉపవాసాలు పాటించాలి తప్పనిసరిగా. ఎవరైతే ఆరోగ్యవంతులై ఉన్నారో, ఎవరైతే ప్రయాణంలో లేరో
వీరు తప్పనిసరిగా 30 రోజుల ఉపవాసాలు కూడా పాటించాలి. ఈ 3 ఆచరణలు కూడా ధనంతో సంబంధం లేనటువంటి ఆచరణలు. మనస్ఫూర్తిగా ఇఖ్లాస్తో అల్లాహ్ యొక్క ప్రసన్నత నిమిత్తం ఈ 3 ఆచరణలు మనం ధనరహితంగా చేస్తాం. ఇక మిగిలిన 2 ఆచరణలు ఏవైతే ఉన్నాయో విధిగా, 4వది జకాత్, 5వది హజ్. జకాత్ అయితే ఎవరైతే స్థితిమంతులు ఉన్నారో వారి ఖర్చులు పోను 595 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అంటే 595 గ్రాములు వెండి, అలాగే 85 గ్రాముల బంగారం కానీ, దానికి సంబంధించినటువంటి నిలవ ఉన్నటువంటి ధనం కానీ, వ్యాపార సామాగ్రి కానీ అతని వద్ద సేవింగ్స్లో ఉండిపోతే అతడు 2.5% అనేది జకాత్ తీస్తాడు. లక్షకి 2500. ఇది ధనంతో కూడినటువంటి ఆరాధన అయినప్పటికీ కూడా మన పరిధిలో ఉంటుంది. అల్హమ్దులిల్లా వెండికి సంబంధించి మనం లెక్కేసుకుంటే మనం జకాత్ తీసేటువంటి వారిలో షామిల్ చేయబడతాం. ఇక చివరిది హజ్. ఇది కూడా ధన సంబంధమైనటువంటి ఆరాధన. ఈ 2 ఆరాధనలు ధనం మరియు శారీరక పూర్వమైనటువంటి ఆరాధనలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలో పునాదిగా పెట్టడం జరిగింది. ఈ 5 విషయాల పట్ల ఒక విశ్వాసి తప్పనిసరిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దాని యొక్క స్థితి స్థాయి అతడికి చేకూరినప్పుడు తప్పనిసరిగా అతడు ఆచరించడానికి ప్రయత్నించాలి. ఆచరించాలనేటువంటి ఉద్దేశాన్ని అయినా కలిగి ఉండాలి కనీసం. ఇక ముందు 4 విషయాలు మనం ప్రక్కన పెడితే 5వ విషయం మీ ముందు నేను చెప్పినటువంటి విషయం హజ్. ఈరోజు నా యొక్క అంశం కూడా దీనికి సంబంధించిందే కాబట్టి హజ్ ఏదైతే ఉందో ఇది నేను ఇప్పుడు తీసుకోవాలని గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాబోయేటువంటి నెలలో మనకి హాజీలు హజ్ చేస్తారు. హజ్ అనేటువంటిది తీవ్రమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి ఆరాధన. అంటే తన యొక్క శరీరాన్ని కష్టపెట్టాల్సి ఉంటుంది. అలాగే తన మనసుకు అత్యంత ఇష్టమైనటువంటి ధనాన్ని కూడా అల్లాహ్ మార్గంలో త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రపంచాన్ని పూర్తిగా త్యాగం చేసి అల్లాహ్ మార్గంలో బయలుదేరి ఆ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి విధానంలో ఆ సమయంలో ఆ హజ్ అనేటువంటిది నెరవేరుస్తారు. మినాలో, ముజ్దలిఫాలో, ఆరాఫాత్లో ఈ విధంగా గడుపుతారు. ఆకాశం క్రింద ఎంతటి కోటీశ్వరులు అయినప్పటికీ కూడా, ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు రూపాయి జమ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా వారు ఆ విధమైనటువంటి ప్రదేశంలో ఒక సామూహిక ఆరాధన నెరవేరుస్తారు. అది ప్రపంచ మానవాళికి ఒక ఉత్తమమైనటువంటి ఉదాహరణగా సోదర భావాన్ని చాటి చెప్పేటువంటి ఆరాధన. అంటే ఆనాడు ధనికుడు వస్తాడు, పేదవాడు వస్తాడు. ఆ తర్వాత మీకు చూసినట్లయితే అమెరికను, ఇండోనేషియను, ఆఫ్రికను, ఇండియను ఈ విధంగా చాలా రకాల వ్యక్తులు వస్తారు. ఎవరిలోనూ ఏ భేదాభిప్రాయం ఉండదు. ప్రతి ఒక్కరి నాలుకపై లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక లబ్బైక్. ఈ ఒక్క నినాదం మాత్రమే వినిపిస్తుంది పూర్తి హజ్ అంతా కూడా. కాబట్టి మహాశిలారా, ఇది ఒక గొప్ప ఆరాధనగా ప్రవసరాసంలో తెలియచేయడం జరిగింది. హజ్ ఎంత గొప్ప ఆరాధన అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అల్లాహ్ మార్గంలో తన మనసును తొక్కిపెట్టి, తన ఆశలను తొక్కిపెట్టి, అల్లాహ్ మార్గంలో తన శరీరాన్ని కష్టపెట్టి, ప్రపంచాన్ని వీడిచి, తన యొక్క కుటుంబాన్ని వీడిచి మళ్ళీ వస్తాడో రాడో తెలియనటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి విషయం ఏంటంటే హజ్కు వచ్చినటువంటి వ్యక్తులు నా యొక్క అతిథులు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ యొక్క అతిథులు అంటే అతిథిని ఏ విధంగా చూసుకోవాలి, ఇక అల్లాహ్ అతిథి అయితే అల్లాహ్ ఏ విధంగా చూసుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదింపజేసేటువంటి ఆ హజ్ ఏదైతే ఉందో హజ్జే మబ్రూర్ అంటే అల్లాహ్ స్వీకరించినటువంటి హజ్ ఏదైతే ఉందో అది గనక మనం నిర్వర్తించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఇచ్చినటువంటి శుభవార్త ఏమిటంటే అప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి శిశువు మాదిరిగా అతడు సకల పాపాల నుండి కూడా ప్రక్షాళన చేయబడతాడు. కానీ ఏంటంటే గత పాపాలకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని ఉండాలి, అంటే పశ్చాత్తాపడి ఉండాలి, తౌబా చేసుకుని ఉండాలి. అదో కండిషన్ ఉంది. రెండో విషయం ఏంటంటే ఎవరి అయినా అమానతులు మీ దగ్గర ఉండిపోతే కనుక, లేదా మీరు ఎవరిదన్నా దొంగిలించిన వస్తు రూపంలో ఉంటే కనుక తిరిగి ఇచ్చేయాలి, లేదా దాని విలువైనప్పుడు కూడా తిరిగి ఇచ్చేయాలి. ఇది మానవ హక్కుల్లో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి విషయం. ఇక అల్లాహ్ హక్కుల్లో లేదా ఏదైనా ఇతర పాపాల్లో అయితే మీరు పశ్చాత్తాప చెందితే సరిపోతుంది. హజ్జే మబ్రూర్ అయితే మీకు సకల పాపాలు కూడా తుడిచివేయబడతాయి, క్లియర్ చేయబడతాయి. అలాగని చెప్పి మనం పాపాలు చేసుకుంటూ కూడబెట్టుకుంటూ చివరిలో హజ్ చేద్దాంలే అనుకునే నియత్ కూడా సరైనటువంటిది కాదు. ఒకవేళ తప్పుడుగా జరిగిపోతే మానవ సహజం కాబట్టి ఖులిఖల్ ఇన్సాన జయీఫా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో. అంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు, తొందరపాటు స్వభావం కలవాడు, ఏవో పొరపాటు తప్పులు జరిగిపోతాయి. కానీ విశ్వాసి కావాలని చేయకూడదు.
ఈ విషయం కండిషన్. ఇక ఈ హజ్ ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మరియు పుణ్యఫలాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆచరణ. మరి ఈ హజ్ చేయలేనటువంటి వారి యొక్క సంగతి ఏంటి? ఎవరైతే హజ్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారో ఆ హజ్ చేయలేనటువంటి వారికి కూడా ఇస్లాం ధర్మం కొన్ని ఆచరణల ప్రాతిపదికన హజ్ చేసినటువంటి వారితో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదించేటువంటి శుభవార్తలను అందచేయడం జరిగింది. అవి కొన్నిటిని ఈరోజు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హజ్ ప్రతి ఒక్క ముస్లిం యొక్క కళ, ఆశ, అతని మదిలో మెదిలేటువంటి భావన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని చూడాలి, తమ కళ్ళారా ఆ పుణ్యఫలాన్ని పొందాలి అని. కానీ నేటి ముస్లిం సమాజం ధార్మిక అవగాహన రాహిత్యము, సరైనటువంటి ధార్మిక విషయాల పట్ల అవగాహన లేకపోయిన కారణంగా, లేదా అవగాహన ఉన్నప్పటికీ కూడా మరుపు గురైన కారణంగా, శైతాన్ ప్రలోభాలకు గురైన కారణంగా మన చేతుల్లో హజ్కి సంబంధించినటువంటి పుణ్యఫలాన్ని పొందేటువంటి ఆచరణలు ఉన్నప్పటికీ కూడా వాటిని చేసుకోలేనటువంటి దురదృష్ట పరిస్థితుల్లో మనం నేటి సమాజంలో జీవిస్తూ ఉన్నాం. మహాశిలారా, మనకి పరలోక జీవితంలో సాఫల్యం పొందాలి అని అంటే మన యొక్క సత్కార్యాలే అక్కడ కరెన్సీగా ఉపయోగపడతాయి, మన పుణ్యఫలాలే అక్కడ ఉపయోగపడతాయి, మన పుణ్యఫలాలే మనల్ని స్వర్గానికి చేరుస్తాయి, మన పుణ్యఫలాలే స్వర్గపు అంతస్తులను పెంచుతాయి. కాబట్టి ఈ పరీక్షా ప్రపంచంలో ఒక విద్యార్థి పరీక్ష రాసే విధంగా మనం అంతా కూడా ఇక్కడ జీవితం గడుపుతూ ఉన్నాం. మన నోటి నుంచి వెలువడేటువంటి మాట, మన మనసులో చేసుకునేటువంటి ఆలోచన, మన మదిలో మెదిలేటువంటి ప్రతి ఊహ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. దానికి అనుగుణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సందర్భంలో కూడా ఖులూసే నియ్యత్ అంటూ ఉంటాం మనం. ఎందుకంటామండి? అల్లాహ్ కోసమే చేయాలి. ఇతరుల మెప్పు కోసమో గొప్ప కోసమో చేస్తే వాటికి విలువ లేదు. ఇక మనకి హజ్ పొందేటువంటి పుణ్యఫలాలు ప్రపంచంలో కూడా కొన్ని ఉన్నాయి. ఆ హజ్ ఒకవేళ చేయలేకపోతే ఈ విషయాల ద్వారా అయినప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్కి సంబంధించిన పుణ్యఫలాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ఏంటి అంటే, మొట్టమొదటిది నియ్యత్, సంకల్పం. ప్రతి ముస్లిం కూడా హజ్ చేసేటువంటి సంకల్పాన్ని ప్రతిసారి కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆరాధనలో భాగం కాబట్టి. అది మీకు అవకాశం రాలేదు, అది వేరే విషయం. కానీ హజ్ చేయాలనేటువంటి తపన ఏదైతే ఉందో దాని ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు హజ్ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. సునన్ అబూ దావూద్లో వచ్చినటువంటి హదీస్ మనం చూసినట్లయితే, ఏ వ్యక్తి వద్ద అయితే ధనం లేదో ఆ ధనానికి సంబంధించినటువంటి పుణ్యఫలం చేయాలనేటువంటి ఆపేక్ష అతనిలో ఉందో, తపన అతనిలో ఉందో, అతడికి ఆ ఆరాధన చేసినటువంటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అది చాలా పెద్ద హదీసు, అందులో చివరిలో ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి మన దగ్గర ధనం లేదు కానీ సంకల్పం చేసుకోగలం, ఆశపడగలం. నా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించినటువంటి ఆ ప్రదేశాన్ని, అల్లాహ్ నాపై విధిగా చేసినటువంటి ఆ ఆరాధనను నా దగ్గర ధనం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ హజ్ చేసేటువంటి సంకల్పం నాలో ఉంది. ఆ సంకల్పాన్ని తాజాగా ఉంచుకోవాలి. ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ప్రతి హదీస్ గ్రంథంలో మొట్టమొదటిగా కనిపించేటువంటి ఆ హదీస్ మనకి ఇదే. కాబట్టి ఎవరు ఏ ఉద్దేశం అయితే చేసుకుంటారో ఆ ఉద్దేశానికి తగ్గ పుణ్యఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. ఇతడి దగ్గర హజ్ చేసేటువంటి సామాగ్రి లేదు, ధనం లేదు కాబట్టి ఇతడి తపన అయితే మాత్రం ఆ హజ్ సామాగ్రి, ఆ ధనం వచ్చేస్తే కనుక చేసే ఉద్దేశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ హజ్ పుణ్యాన్ని ఇన్షాల్లా ఇతడి ఖాతాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేస్తాడు. కాబట్టి ఆ తపన అనేటువంటిది ఉండాలి. హాజీలు వెళ్తున్నారు, అల్హమ్దులిల్లాహ్ నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆ అవకాశాన్ని ప్రసాదించు అని దువా చేయాలి. ఏ విధానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడో తెలియదు కాబట్టి ఇన్షాల్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోయినప్పటికి కూడా మీ సంకల్పానికి ఆ పుణ్యఫలం తప్పనిసరిగా లభిస్తుంది. ఇక మనం చూసినట్లయితే రెండవ విషయం, హజ్ యొక్క పుణ్యఫలాన్ని పొందాలి అంటే మనం రెండో విషయంగా చూసేటువంటి విషయం ఏంటంటే, ఆ హదీస్ గ్రంథాల్లో రావడం జరిగింది, ఎవరైతే అవసరాల్లో ఉంటారో వారి అవసరాలను తీర్చడం కూడా హజ్తో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అంటే చూడండి, మన చుట్టుప్రక్కల అవసరాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, వ్యాధులకు గురై ఉంటారు. ఏ అవసరార్థులు ఉన్నప్పటికీ కూడా మనకి ఎంత తాహతులో ఉన్నామో అంత తాహతులో వారికి సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం 10 రూపాయలు ఇవ్వగలం, 10 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ 10 వందల మందో 10,000 మందో ఇస్తే చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది, అతనికి సహాయం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ క్రింద ఇబ్బంది పడుతున్న వారిని గమనించండి అన్నారు ప్రవక్త వారు. కాబట్టి వారికి గనక మనం సహాయ సహకారాలు అందిస్తే గనక అప్పుడు కూడా
మనకి హజ్ చేసిన దానితో సమానమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మన చుట్టుప్రక్కల ఎవరైనా అవసరార్థులు ఉంటే, ఇబ్బందులు గురై ఉంటే, వారు పేదరికంలో ఉంటే, వారు వ్యాధిగ్రస్తులై ఉంటే అది మనకు ఒక సువర్ణ అవకాశంగా, సదావకాశంగా భావించి వారికి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఖర్చు పెట్టుకుంటాం, స్వతహాకి ఎన్నో వేలు వందలు మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఖర్చులో మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. కానీ అదే ఖర్చులో ఒక 100, 1000 తీసి మనం ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయాలి. నియ్యత్ సంకల్పంలో అయితే మాత్రం ఈ నియ్యత్ చేసుకోవాలి. మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఇంత పుణ్యఫలాన్ని పెట్టడం జరిగింది అని చెప్పి. ఇది రెండవది. ఇక మూడవ విషయం మనం చూసినట్లయితే, ఎవరైతే ఫజర్ నమాజ్ చదివి తెల్లవారుజామున ఫజర్ నమాజ్ ఫరజ్ చదివి ఆ చదివినటువంటి ప్రదేశంలోనే కూర్చొని ఉండి జిక్రు తిలావత్ చేస్తూ అల్లాహ్ యొక్క ఖురాన్ పఠిస్తున్నాడు, లేదా సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ తస్బీహ్ పఠిస్తున్నాడు, లేదా ప్రవచనాలపై దరూద్ పంపిస్తున్నాడు, ఏ జిక్ర్ అయినప్పటికి కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠిస్తున్నాడు, ఏదైనప్పటికి కూడా. కానీ కండిషన్ ఏంటంటే మీకు అదే ప్రదేశంలో కూర్చుని ఉండాలి. అదే ప్రదేశంలో అంటే అతను నమాజ్ చేసిన ప్రదేశం అనే కాదు, అక్కడ కూర్చుంటే అల్హమ్దులిల్లాహ్ ఆ మసీద్ అంతా అతని ప్రాంతమే, అతని ప్రదేశమే అవుతుంది. కానీ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు. బయటి విషయం కానీ ఏ విషయం కానీ ఇతరులతో మాట్లాడకూడదు. ఇది కండిషన్. ఎప్పుడైతే మీరు ఫజర్ నమాజ్ చదివిన తర్వాత చదివిన చోటనే కూర్చుని ఉండి సూర్యోదయం అయ్యేదాకా కూడా అల్లాహ్ జిక్ర్లో ఉండి మీరు కనుక 2 రకాతుల నమాజ్ చేస్తారో, ఆ చాష్ కానీ అవాబిన్ కానీ అది ఏ పేరుతో పిలిచినప్పుడు కూడా అది సూర్యోదయం అయిన తర్వాత చేసేటువంటి నమాజ్. కాబట్టి 2 రకాతులు చేస్తారో వారికి హజ్ మరియు ఉమ్రా చేసినటువంటి దానితో సమానమైనటువంటి పుణ్యం లభిస్తుంది. చూడండి ఎంత సునాయాసంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ మరియు ఉమ్రా పుణ్యాన్ని రాస్తాడు మన యొక్క ఖాతాలో. ప్రతిరోజు కూడా ఈ అవకాశం ఉంది. నేను చెప్పేటువంటి విషయాలు చూడండి ఎంతంత మనకి అనువుగా ఉన్నటువంటి విషయాలు, ఎన్ని విషయాలు మనం కోల్పోతూ ఉన్నాము ప్రతిరోజు కూడా. కాబట్టి ఇది మూడో విషయం. అంటే అదే ప్రదేశంలో మీరు ఉండి జిక్రు తిలావత్ చేసుకుంటూ ఉండి మీరు ఉన్నటువంటి ప్రదేశంలో జమాత్తో నమాజ్ చేసినటువంటి వారు అల్హమ్దులిల్లాహ్ వారికి ఆ పుణ్యం లభిస్తుంది. మరి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, స్త్రీలకు కూడా పుణ్యం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ ఎక్కడ వచ్చింది అని మనం చూసినట్లయితే రివాయత్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ చదివించి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఇంటి పక్కనే మస్జిద్ నబవీకి ఆనుకునే ఉండేది. ఇంటికి వెళితే హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు జిక్ర్ చేసుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ చదివించడానికి బయలుదేరేటప్పుడు అదే ప్రదేశంలో ఉంటారు, జిక్ర్ చేసుకుంటూ నమాజ్ చేసుకుంటూ మరలా ఇంటికి వెళ్ళినప్పుడు అదే ప్రదేశంలో ఉంటారు. అప్పుడు ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తారు, ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు 2 రకాతులు నమాజ్ చేసుకున్నావో ఇది హజ్ మరియు ఉమ్రా నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి. కాబట్టి స్త్రీలకు కూడా ఉంది. ఇన్షాల్లా జమాత్తో మస్జిద్లో చదివితే ఆ పుణ్యం జమాత్తో మస్జిద్లో అల్హమ్దులిల్లాహ్ మనం సున్నత్పై ఆచరించేటువంటి వ్యక్తులం కాబట్టి మనకు స్త్రీలకు అనుమతి ఉంది మస్జిద్లో అల్హమ్దులిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన తర్వాత మనం ఎవరం ఆపగలం. కాబట్టి వారు అక్కడైనా చదవచ్చు, లేదా ఇంటి దగ్గర చదువుకుంటున్నారు, వాళ్ళకి మేలు అల్హమ్దులిల్లాహ్. అక్కడ కూడా పాటిస్తే ఇన్షాల్లా వారు కూడా ప్రతిరోజు ఒక హజ్ ఒక ఉమ్రా చేసినటువంటి పుణ్యఫలం వారు పొందేటువంటి అవకాశం ఉంది. మహాశిలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అది కూడా మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆచరిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఈ మరుగున పడిపోయినటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మన సోదరుడు ఇబ్రాహీం గారు ఎవరో ఉన్నారు, ఆయన ఆచరించాడు. ఇక్కడ ఉండిపోయాడు మస్జిద్లో. సూర్యోదయం టైం అవుతుంది. ఈరోజు యాప్స్ వచ్చేసినాయి. యాప్స్లో మీకు సూర్యోదయం చూపిస్తుంది ఆటోమేటిక్గా. సలాతుక్ యాప్ కానీ 360 కానీ ఏదైనా వేసుకున్నప్పుడు కూడా మీరు ఆ టైం చూపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఇటు అట్లా మీరు లేట్ చేసి మీరు ఆ 2 రకాలు చదువుకోవచ్చు. ఇతడు చదివాడు, వెనకాల ఇంకొక ఆయన చూశాడు, ఏంటో ఆ పుణ్యఫలం తెలుసుకున్నాడు, అతడు కూడా చదివాడు. ఈ విధంగా మరలా అతనికి వచ్చినటువంటి పుణ్యఫలం అంతా కూడా మళ్ళీ ఇతని అకౌంట్లో పడుతుంది. అతనికి ఏ రవ్వంతా కూడా తగ్గించబడదు. చూసారా ఎన్ని పుణ్యఫలాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంపాదించుకోవడానికి ప్రపంచంలో మనకు అవకాశాలు ఇచ్చాడో. ఏదో ఒక వంకన స్వర్గంలో గెంటేయాలి ఆదమ సంతానాన్ని. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇంటెన్షన్. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మనం ఫజర్ నమాజ్ అయిన వెంటనే పారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. మనం కనీసం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు దగ్గర ఉంటుంది అంతే. అంతకంటే ఏముంటుంది, కాస్త నిద్రను మీరు త్యాగం చేసినట్లయితే ఆ సమయంలో ఖురాన్ చదువుకోవచ్చు. మీరు ఒక్కొక్క అరబీ వర్డ్కి 10 పుణ్యాలు వస్తాయి. లేదా కలిమా చదువుకోవచ్చు. అఫ్జలు జిక్రి లా ఇలాహా ఇల్లల్లాహ్, అఫ్జలు దువా అల్హమ్దులిల్లాహ్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఉత్తమమైనటువంటి జిక్రి లా ఇలాహా ఇల్లల్లాహ్, ఉత్తమమైన దువా అల్హమ్దులిల్లాహ్. దువా కూడా చేసుకోవచ్చు, దువా కూడా జిక్రే కదా. అకీముస్ సలాతి లిజిక్రి, నా యొక్క జిక్ర్ కోసం మీరు నమాజ్ స్థాపించండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో. నా యొక్క జిక్ర్ కోసం నమాజ్ కూడా జిక్రే మీకు. అలాంటప్పుడు దువా కూడా జిక్రే, నమాజ్ కూడా దువాయే. ఈ విధంగా అన్ని లింక్ అప్ అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. తర్వాత ఎన్నో నెంబర్ అండి, ఫాలో అవుతున్నారా? ఎన్నోది? 4వ నెంబర్.
4వ నెంబర్లో మనం చూసినట్లయితే హజ్ యొక్క పుణ్యఫలం పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఫరజ్ నమాజ్ మీరు ముగిస్తారో, ఫరజ్ నమాజ్ ముగించిన వెంటనే మీరు జిక్రు అస్కార్ చేస్తారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా. ఆ తర్వాత జిక్రు అస్కార్లు ఉన్నాయి. ఆ తర్వాత కుల్ హు అల్లాహు, కుల్ ఔజు రబ్బిల్ ఫలక్, కుల్ ఔజు రబ్బిన్ నాస్, ఆయతుల్ కుర్సీ ఇవన్నీ ఉన్నాయి. ఆ తరువాత ఏముంది, 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హిమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లేదా 34 సార్లు అల్లాహు అక్బర్ కూడా ఉంది. 2 రివాయతులు కూడా సహీ రివాయతులే. 33, 33, 34 లేదా 33, 33, 33 ఒకటి షహాదత్. ఈ విధంగా ఎవరైతే ఫరజ్ నమాజ్ ముగిసిన వెంటనే ఈ విధంగా 33 సార్లు అల్హమ్దులిల్లా, 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్లాహు అక్బర్ లేదా 34 సార్లు అల్లాహు అక్బర్ చదువుతారో వారికి కూడా అనంతమైనటువంటి పుణ్యఫలం ఉంది. హజ్తో సంబంధమైనటువంటి పుణ్యఫలం ఉన్నారు ప్రవక్త వారు. ఇది ఎలా తెలిసింది మనకి అంటే, ఒక హదీస్ ఉంది, సహీ బుఖారీలో ఉంది హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు. వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఫలానా వ్యక్తి కోటీశ్వరుడు, ఆ వ్యక్తి కోట్లకు పడగెత్తినట్టు కారణంగా అతడు జకాత్ చెల్లిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, హజ్ చేస్తున్నాడు, ఉమ్రా చేస్తున్నాడు. 4 విషయాలు చేస్తున్నాడు. హజ్, ఉమ్రా, జకాత్, జిహాద్, ఈ 4 విషయాలు చేస్తున్నాడు. 4 కూడా ధన సంబంధమైనటువంటి ఆరాధనలే. ధనం ఇంపార్టెంట్గా ఉంది అక్కడ. ఆ ధన సంబంధమైనటువంటి ఆరాధన చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు మమ్మల్ని మించిపోతున్నారు, మమ్మల్ని క్రాస్ చేసుకుని పుణ్యఫలాల్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆగి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి, మరలా ముందు నేను చెప్పినటువంటి విషయాలకే రావాలి. పుణ్యఫలాల్లో మనం ఒకరినొకరు మించిపోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సహాబాల యొక్క సున్నత్ మనకు తెలుపుతుందా లేదండి? వారు ఈర్ష్యపడేవారు, అంటే ఎదుటివారి పుణ్యాలు నాశనం అయిపోవాలని కాదు, వారు మాకంటే ఎక్కువ పుణ్యాలు సంపాదిస్తున్నారు, మరి మా సంగతి ఏంటి, మేము కూడా ఎలా సంపాదించుకోవాలి, అల్లా ధనం మాకు ప్రసాదించలేదు కాబట్టి ధనం మాకు ప్రసాదించకపోయినా ఆ పుణ్యఫల స్థాయికి మేము వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మాకు ఏమైనా అవకాశం ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వారు ఏవైతే ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధనలో పుణ్యఫలం వారికి లభిస్తుంది. అటువంటి ఆరాధన మీకు చెప్తాను, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీ జీవితాంతం ఆచరించే ప్రయత్నం చేయండి. వారితో సమానం అయిపోతారు లేదా వారితో మించిపోతారు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అదే ఈ యొక్క 33, 33, 34 ఫార్ములా అనమాట. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ హదీస్ను చెప్పడం జరిగింది. సహీ బుఖారీలో మనం చూడవచ్చు ఈ హదీస్. కాబట్టి ఈ పుణ్యఫలాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇత్మినాన్ అంటే ప్రశాంతంగా. చూడండి, కొంతమంది జిక్ర్ చేస్తున్నారు, ఇలా చేస్తూ ఉంటారు, తప్పు. అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎప్పుడు కూడా ఏకాగ్రత ఉండాలి, మానసిక సన్నద్ధత ఉండాలి, అల్లాహ్ పట్ల భీతి ఉండాలి, ఇది స్వీకరించబడుతుందో లేదో అనేటువంటి భయం ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ కేటగిరీలు మనం పెట్టుకుని అప్పుడు మనం ఆరాధన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ జిక్ర్ చేసామో మనకు కూడా అల్హమ్దుల్లా హజ్, ఉమ్రా చేసినట్టు పుణ్యం అందులో లభిస్తుందని ప్రవక్త వారు తెలియచేయడం జరిగింది. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని మస్జిద్కి వెళ్ళిన వెంటనే ఏం చేస్తుంటారు, ఎప్పుడైతే ఫరజ్ నమాజ్ ముగిసిందో వెంటనే చేతులు 2 ఎత్తి దువా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు జమాత్తో పాటుగా. ఒకటి, జమాత్తో దువా సాబిత్ లేదు, ప్రవక్త వారి జీవితంలో ఎక్కడ మనకు కనిపించదు, సహబా ఎక్రామ్ రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మഈన్ జీవితాల్లో కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు. లేని బిదాత్ చేస్తూ ఉంటారు, ఉన్నటువంటి సున్నతులను వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మీరు జిక్ర్ చేస్తే ఈ జిక్ర్కే మీకు ఈజీగా 3 to 4, 5 minutes పట్టేస్తుంది ఆటోమేటిక్గానే. కాబట్టి ఎప్పుడైనా మీరు కూడా ఏకాంతంగా దువా చేసుకోవడానికి కూడా లేదు. ఫరజ్ నమాజ్ తర్వాత దువా నెరవేరేటువంటి సందర్భాలు వేరు, అజా మరియు ఇఖామత్ మధ్యలో, ఆ మధ్యలో సోది చెప్పుకుంటూ ఉంటారు కూర్చుని, అసలు దువా చేసేటువంటి సమయం అది. ఒకవేళ ఏకాంతంగా మీరు దువా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు దువా చేసుకోవచ్చు, అందులో అభ్యంతరం ఏమీ లేదు ఎప్పుడైనా. కానీ రివాజుగా ఫరజ్ నమాజ్ తర్వాత దువా స్వీకరించబడుతున్నటువంటి నియత్ కలిగి ఉంటే అది బిద్దత్ అవుతుంది. కాబట్టి నమాజ్ ముగిసిన వెంటనే దువా కోసం చేతులెత్తడం లేదా జమాతో దువా చేయడం ఇటువంటి వ్యవహారాలు ఇస్లాంలో లేవు. కానీ జిక్ర్ చేసేటువంటిది ఉంది. ఆ జిక్ర్లో ఈ 33, 33, 34 ఫార్ములా అనేటువంటిది మనం ఫాలో అయితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి సంబంధించినటువంటి పుణ్యఫలం హజ్, ఉమ్రా, సదకా, జిహాద్లకు ఏవైతే పుణ్యఫలం వారికి లభిస్తుందో కోటీశ్వరులకి, ధనం ప్రసాదించిన వాళ్ళకి, మనకి కూడా ఇన్షాల్లా ఆ పుణ్యఫలం లభించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది ఇన్షాల్లా. కాబట్టి మన జీవితంలో కూడా ఎహ్తిమాం దీన్ని తప్పనిసరిగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. చూడండి, మనకి హజ్ మరియు ఉమ్రాకు సంబంధించినటువంటి పుణ్యఫలాలు రోజువారీ జీవితంలో ఎన్ని సంపాదించుకోవడం దొరుకుతున్నాయో మరొకటి చెప్తాను. ఎన్నోదండి? 5వది. 5వది చూడండి, ఇది కూడా చాలా సునాయాసంగా మనం ఆ నియత్ చేసుకుని ఆ పని చేస్తే ఆ హజ్ మరియు ఉమ్రా యొక్క పుణ్యఫలం మనకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదేమిటి అంటే ఫరజ్ నమాజుల కోసం
ఇంటి దగ్గరే వజూ చేసుకుని కాలినడకన ఎవరైతే ముందుగా మస్జిద్కి వచ్చి అల్లాహ్ యొక్క నమాజ్ ఆరాధన కోసం ఎదురు చూస్తారో వారికి కూడా ఈ శుభవార్త ఉంది అని సునన్ అబూ దావూద్లో మీకు ఈ హదీస్ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ముందుగా నమాజ్కి వస్తారో ఇందులో మామూలుగానే పుణ్యం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎప్పుడైతే ఒక వ్యక్తి నమాజ్ కోసం వచ్చేస్తాడో ఆ వ్యక్తి నమాజ్లో ఉన్నట్టే అన్నారు ప్రొఫెసర్ వారు. అతడు నమాజ్లోనే ఉన్నాడు. కాకపోతే మస్జిద్లో మీరు ప్రాపంచిక విషయాలు మాట్లాడకూడదు, వ్యాపార విషయాలు వ్యవహారాలు అన్నీ కూడా మస్జిద్ బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిద్లో కేవలం జిక్ర్, ఆరాధన మరియు ధార్మిక విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి ముందుగా మనం మస్జిద్కి వచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతి ఫరజ్ నమాజ్ కూడా చూడండి, శైతాన్ ఎక్కడ దెబ్బేస్తాడు, వెళ్దాం లేరా, ఇంకా 2 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది, ఇంకా జమాత్ నిలబడదు కదా, అఖామత్ చెప్పరు కదా, అప్పుడు వెళ్ళి నిలబడదాం. తర్వాత ఏమంటాడు, చివరి రకాతులో నువ్వు కలిసినప్పుడు కూడా నీకు ఆ జమాత్ పుణ్యం దొరికేస్తుంది కదా, కానీ ఏదైతే జమాత్ పుణ్యం లభిస్తుంది కానీ ఆ అర్కాన్ల పుణ్యం అయితే లభించదు కదా. ఈ విషయాలను ఆలోచించేటువంటి అవకాశం ఇవ్వడు శైతాన్. కాబట్టి ఈ విధంగా మనం ఆ పుణ్యాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి మన యొక్క ప్రప్రథమైన లక్ష్యం ఏంటి, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మన యొక్క మొట్టమొదటి లక్ష్యమే అల్లాహ్ యొక్క ఆరాధన. అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన తర్వాతే మిగతా విషయాలన్నీ కూడా. అల్లాహ్ ఆరోగ్యమైన శరీరాన్ని ఇచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఆహారాన్ని తినేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, మనకి డైజెస్ట్ అవుతుంది, ఉదయాన్నే మనం ఫ్రీ అయిపోతున్నాం, సాయంత్రం మళ్ళీ భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతున్నాం, ఏం కావాలంటే అవి చేస్తున్నాం. అల్లాహ్ యొక్క వరాలను మనం లెక్కించదలిస్తే లెక్కించలేమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అర్-రహ్మాన్లో. లెక్కించలేమండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం. కాబట్టి 5 పూట్ల ఆరాధన మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫరజ్ చేశాడు, మనకి హిదాయత్ ఇచ్చాడు, ఇస్లాం ధర్మాన్ని అనుగ్రహించాడు. ఏ బిదత్లను, షిర్కులను, ఏ తప్పుడు ధర్మాలను మనం జీవించేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఇది ఎంత గొప్ప అదృష్టం అండి. కాబట్టి అల్లాహ్ ఆరాధన పట్ల మనం నిర్లిప్తతా భావం వహిస్తున్నామంటే ఎంత పెద్ద పాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించుగాక మనందరినీ కూడా అల్లాహ్ ఆరాధన ఉత్తమంగా నెరవేర్చడం భాగ్యాన్ని ప్రసాదించుగాక. కాబట్టి ఈ విధంగా మనం ఆరాధన చెల్లించే ప్రయత్నం చేసినట్లయితే అందులో ఆరాధన పుణ్యమే కాదు, మీకు హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తా అన్నాడు. మళ్ళీ వజూ చేస్తే మీకు దారిలో పుణ్యం ఉందా, అడుగడుక్కి కూడా మీ పాపాలు మన్నించబడతాయి, మీ అంతస్తులు పెంచబడతాయని చెప్పి శుభవార్తలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం కోల్పోతూ ఉంటాం, కానీ మనకు తెలియదు. నేను అదే ముందులో చెప్పాను మీ ముందుగా, మనం ఏమరపాటు, ధార్మిక అవగాహన లోపం కారణంగా ఈ యొక్క పుణ్యఫలాలు అన్నీ కూడా కోల్పోతాం. ఒకవేళ ఇవన్నీ ఉన్నట్లయితే పర్వతాల మాదిరిగా, పెద్ద పెద్ద పర్వతాల మాదిరిగా మన యొక్క పుణ్యఫలాలను ఆ రోజు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా 6వది చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. ఇంకా 2-3 ఉన్నాయి, అవకాశం లేదు కాబట్టి 6వది మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇన్షాల్లా ఆచరించే ప్రయత్నం చేయండి. ఎవరైతే జుమ్మాకి ముందుగా మస్జిద్లో ప్రవేశిస్తారో వారికి కూడా హదీసుల్లో ఈ యొక్క హజ్ పుణ్యఫలం చెప్పబడింది. మామూలుగా మనకు అందరికీ హదీస్ తెలుసు, కోడిగుడ్డు, మేక, ఆ కోడి, అందరికీ హదీస్ తెలుసు. కానీ మరొక హదీస్లో, సహీ హదీస్లోనే హజ్కి సంబంధించిన పుణ్యఫలం కూడా లభిస్తుందనే విషయం చెప్పబడింది. కాబట్టి జుమ్మా రోజు ప్రత్యేకించి త్వరగా మస్జిద్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మస్జిద్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో మాకు హజ్కి సంబంధించిన పుణ్యఫలం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం ఖాళీగా ఉన్న, ముందుగా నేను చెప్పినటువంటి విధంగా నిర్లిప్తతాభావం, ఏమరపాటుతనం, శైతాన్ యొక్క కబంధ హస్తాల్లో మనం ఉండిపోయి అల్లాహ్ ఆరాధన పట్ల ఏమరపాటు వహిస్తూ ఉంటాం. అల్లాహ్ గృహంలోకి రావడం కంటే ఉత్తమమైనటువంటి విషయం ఏముందండి. అల్లాహ్ గృహం ప్రపంచంలో ప్రతి ప్రదేశం కంటే కూడా ఉత్తమమైనదన్నారు ప్రొఫెసర్ వారు. కాబట్టి ఆ తపన మన మనసులో ఎప్పుడూ ఉండాలి. అలాగే అల్లాహ్ గృహాన్ని మనకు అనువుగా నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. సహూలతులు చేసుకోవడంలో, అంటే మనకి అనువుగా మస్జిద్ని తీర్చిదిద్దుకోవడంలో తప్పులేదు కదా. ఒక ఏసీ వేయించుకున్నాం, ఒక మంచినీటికి ఏదో పెట్టుకున్నాం, ఇంటి మాదిరిగా మస్జిద్ని వాడుకోకూడదు. ఆరాధనలు కూడా అనువుగా మనం మస్జిద్ని నిర్మించుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి, దానికోసం ధనం వెచ్చించాలి. ఇప్పుడు ఈ మస్జిద్ ఒక ఏసీ కావాలి, ఎవరో ఇచ్చారు, అల్హమ్దులిల్లా, సదకాయ జారియా, అతనికి పుణ్యఫలం వస్తూ ఉంటుంది. అది నేను ముందుగా ఇవ్వాలనేటువంటి తపన మన దగ్గర ఉండాలి. ఏమండి, సహీ ఖురాన్ మరియు హదీస్ ప్రకారం నడిచేటువంటి ఈ మస్జిద్లో ఎవరైతే నమాజ్ చేస్తున్నారో ఈ సదకాయ జారిగా మీకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని అనువుగా మనం చేసుకుంటే ఏమవుతుంది, ఎప్పుడెప్పుడు మనం మస్జిద్కి వెళదామా అన్న తపన మన మనసులో ఎప్పుడూ కలిగి ఉంటుంది. సువాసన భరితంగా మస్జిద్ ఉంచుతాం, చల్లదనంతో ఉంటుంది. ఈ వేసవిలో ఇక్కడ సేద తీరుతాం, ఆ వంకను మనం ఆరాధన చేసుకుంటాం, ఖురాన్ చదువుకుంటాం, పిల్లలకు తర్బియత్ క్లాసులు పెట్టుకుంటాం, అల్హమ్దులిల్లా. ఈ విధంగా అనువుగా సౌకర్యవంతంగా మస్జిద్ని నిర్మించుకోవాలి. మన ఇంటికంటే కూడా మస్జిద్కి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ఆరాధనలు మనం మస్జిద్లో చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7వ కూడా చెప్పిన ముగిస్తాను ఇన్షాల్లా, మస్జిద్ కోసం చెప్పాను కాబట్టి. 7వ అంశం ఏంటంటే, మస్జిద్లో ధార్మిక విద్య నేర్చుకునే నిమిత్తం లేదా నేర్పే నిమిత్తం ఏ వ్యక్తులైతే వస్తారో వారికి కూడా హజ్ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. మనం చూడండి, మస్జిద్లో ఒక ఇస్తమా పెట్టారు అంటే
వెళ్ళే ఇష్టమాయే కదరా, లేకపోతే ఆ వచ్చి వక్తే కదా, ఆయన ఏం చెప్తాడో మనకు తెలుసు. జకాత్ గురించి చెప్తారా, అది నాకు తెలుసు. నమాజ్ గురించి చెప్తారా, అది ఎప్పుడు వినిదే. ఆ తౌహీద్ గురించి చెప్తారు, తౌహీద్ గురించి కొత్తగా ఏం చెప్తారు మనకు తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. శైతాన్ యొక్క పన్నాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని మనం విరిచేసి మన మనసును తొక్కిపెట్టి అల్లాహ్ ఆరాధన కోసం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే ఇస్లాం యొక్క సంబంధించినటువంటి ఒక తర్బియత్ క్లాస్ మసీదులో జరుగుతుందో దాని యొక్క ఔన్నత్యం ఏంటి? ఒకటి, మన యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. రెండవది, ఒక తహియతుల్ మస్జిద్ చదువుకునేటువంటి అవకాశం వస్తుంది. మూడవది, ఒక హజ్ పుణ్యం మనకు వస్తుంది. అల్హమ్దులిల్లా. ఎవరైతే నేర్పిస్తారో వారికి వస్తుంది, ఎవరైతే నేర్చుకునే ఉద్దేశంతో వచ్చి కూర్చుంటారో వారికి కూడా హజ్ యొక్క పుణ్యఫలం లభిస్తుంది. ఈ హజ్ యొక్క పుణ్యఫలం ఎంత ఔన్నత్యమైన పుణ్యఫలం ముందుగానే ప్రస్తావించాను. అటువంటిది రోజువారీ ప్రతి పనిలో కూడా మనకి పొందేటువంటి అవకాశాలు సువర్ణ అవకాశాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుచర సమాజానికి వేల సంవత్సరాలు జీవించినటువంటి అనుచర సమాజాల యొక్క పుణ్యఫలాల కంటే కూడా దాటిపోయేటువంటి సువర్ణ అవకాశాలు ఇచ్చిన సందర్భంలో కూడా ఆ లైలతుల్ ఖదర్లో పడుకుంటూ ఉంటారు. లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుణ్యఫలాన్ని సంపాదించుకోవడంలో ఏమరపాటు వహిస్తూ ఉంటారు, ఇంటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చివరికి మరణం మనం సమీపిస్తుంది. అప్పుడు పశ్చాత్తాపడినప్పుడు కూడా ఏం ఉపయోగం ఉండదు. ఒక సుబ్హానల్లాహ్ చెప్పగలడా అండి? ఒక్క సుబ్హానల్లాహ్ అతని జీవితంలో తక్కువై అతను లేచి చెప్పగలిగితే అతడి కుడి చేతి వైపు ఉన్నటువంటి తరజు భారం అయిపోయి స్వర్గంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేచి చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి ఖాళీ సమయాన్ని కూడా మనం ఈ విధంగా వినియోగించుకోవాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే హజ్ పుణ్యఫలాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం లేనటువంటి వారికి ఆ హజ్ సమానమైనటువంటి పుణ్యఫలాల్ని సంపాదించుకునే అవకాశం కల్పించాడో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మీన్ ఇంకో 5 నిమిషాలు పర్వాలేదండి. ఒక్క అంశం ఉంది, అది చెప్పి ముగించేస్తాను ఇన్షాల్లా. ఎనిమిదవది అండి. ఎనిమిదవది ఏంటంటే, మీరు రంజాన్లో ఉమ్రా చేయండి అన్నారు ప్రవక్త వారు. రంజాన్లో చేసినటువంటి ఉమ్రా కూడా మీకు హజ్ పుణ్యఫలాన్ని ఇస్తుంది అన్నారు. ఒక స్త్రీ వచ్చింది, ఆమెకు సామాగ్రి లేదు, వెళ్ళి వచ్చేటువంటి సామాగ్రి లేదు. అప్పుడు ప్రవక్త వారు నాతో పాటు ఉమ్రా చేసుకో, నీకు హజ్ పుణ్యఫలం లభిస్తుంది. అంటే హజ్ సాకిత్ అయిపోదు. మళ్ళీ హజ్ తాహత్ మన దగ్గర వచ్చిందంటే హజ్ చేయాల్సిందే. కానీ తాహత్ మన దగ్గర రాలేదు కాబట్టి ఈ హజ్ అనేటువంటిది పూర్తి అయిపోతుంది. మన దగ్గర తాహత్ రాలేదు కాబట్టి. తాహత్ వస్తే మాత్రం ఈ ఉమ్రాగానే ఉండిపోతుంది, హజ్ పుణ్యం కూడా అందులో యాడ్ అవుతుంది. కానీ మనపై విధిగా చేసినటువంటి హజ్ మాత్రం పూర్తి అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రంజాన్ మాసంలో ఎవరైతే ఉన్నారో వారు తక్కువ ఖర్చుతో ఉమ్రా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీకు 4-5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టి హజ్ చేయనటువంటి వారు కనీసం 1-2 లక్షలు పెట్టి మీరు ఉమ్రా చేసుకునేటువంటి అవకాశానికైనా ప్రయత్నించవచ్చు. కాబట్టి అది రంజాన్ మాసంలో ఇన్షాల్లా మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రవక్త వారి యొక్క సహీ బుఖారీలో ప్రస్తావించినటువంటి హదీసు. కాబట్టి మనం ఉమ్రా చేసే ఉద్దేశం ఉంటే కాస్త కలిగి ఉన్నట్లయితే కొంత ధనాన్ని పోగు చేసుకుని ఇన్షాల్లా రంజాన్ మాసంలో ఉమ్రా చేసేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేయాలి. రంజాన్ మాసంలో ఇన్షాల్లా నియత్ చేసుకోవాలి. దాని ప్రకారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క హజ్ పుణ్యఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయాలైతే విన్నామో వినడం కంటే ఆచరించడం అనేటువంటిది మహద్భాగ్యం. కాబట్టి మన ధార్మిక జ్ఞానపు విషయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆచరణలో పెట్టేటువంటి సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ప్రసాదించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను. యా అల్లాహ్, మేమందరం కూడా హజ్ చేసేటువంటి భాగ్యాన్ని మా అందరికి కూడా ప్రసాదించు. ఇంకా ఆ హజ్కి సంబంధించినటువంటి పుణ్యఫలాలు రోజువారీ జీవితంలో ఏవైతే నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మాకు వెల్లడి చేశావో వాటిని మేము ప్రతిరోజు ఆచరించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. నీ ఆరాధనల పట్ల, నీ యొక్క విధేయత పట్ల ఆసక్తి చూపేటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. శైతాన్ యొక్క కుట్రలు పన్నాగాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడు. మా ఇళ్లలో ఆరోగ్యం సరిలేనటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను దూరం చేయి. ఇంకా ప్రపంచంలో ఏ ముస్లింలు అయితే ఇబ్బందుల్లో, బాధల్లో, వ్యధల్లో ఉన్నారో వారందరి యొక్క బాధలు వ్యధలను దూరం చేయి. ఇంకా ప్రత్యేకించి మా యొక్క భారతదేశంలో ఏ ముస్లిం సమాజ ప్రజలైతే జీవితం గడుపుతూ ఉన్నారో, ఏ ఇబ్బందుల నుంచి అయితే వారు ప్రయాణిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా దూరం చేయి. ఒక సుఖవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆరాధనపూర్వక జీవితాన్ని ఈ ప్రపంచంలో జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని మా అందరికి కూడా ప్రసాదించు. ఏమైతే మేము నీకు దువా చేశామో వాటన్నిటిని కూడా మాకు అనుగ్రహించు. ఏవైతే అడగకుండా మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా నీవు ఎరిగినవాడు వాటిని కూడా మాకు అనుగ్రహించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతువ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం వనఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీం ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీమున్ మలికుం బరుర్ రౌఫుర్ రహీం.